ఇందాక ఇక్కడ పెడితే ఇది తీసుకెళ్ళి బయట పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చేస్తున్నాడు. అట్లా ఉంటుంది మనతోని. ఓం చేయాలా? సారీ. దండం పెట్టుకోండి. ఓం. కృష్ణుడి కంట చప్పన్ భోగని ప్రసాదం పెడతారంట. అంటే 56 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. వెల్కమ్ టు వైష్ణవి. కెమెరాకి అడ్డం లేస్తే నేను వీడియో స్టార్ట్ చేసుకుంటా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో మా ఇంట్లో కృష్ణుడు అల్లరి మొదలైంది. బై ద వే అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎప్పుడూ చేయలేదండి నేను ఇంట్లో. బట్ ఈసారి కొంచెం బేసిక్ పూజ చేద్దాము, అంటే ఎంతవరకు చేయొచ్చు అనేది తెలీదు నాకు, అందుకని బేసిక్ పూజ చేద్దామని అనుకున్నాను. అండ్ ఈరోజు నిజంగా మా ఇంటికి కృష్ణుడు రాబోతున్నాడు. అది ఎలా ఏంటి అని ఈ వీడియోలో చూసేయచ్చు. సో దానికోసం కొంచెం స్పెషల్, అరే చెప్పనీరా, కొంచెం స్పెషల్ ఉండాలి కదా, అందుకని పూజ రూమ్లో కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నా, దానికోసం అనమాట ఇది. సో ఇట్ ఈస్ సో మా వాడికి స్నానం చేయించాలి ఫస్ట్. ఆల్రెడీ పాపం వెయిట్ చేస్తున్నాడు నా నుంచి. సో నేను మర్చిపోయా, మీకు ఇది ఎప్పుడు చెప్పానో చెప్పలేదో గుర్తులేదు, కానీ సోప్ నేను మా వాడికి అయితే లవ్ ల్యాబ్ వాళ్ళది మాయిశ్చరైజింగ్ బేబీ బేతింగ్ బార్ తీసుకుంటాను. దిస్ ఈజ్ లైక్ కంప్లీట్ మాయిశ్చరైజింగ్ ఇస్తుంది మా వాడికి. మా వాడి స్కిన్ వచ్చేసి చాలా 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 డ్రై స్కిన్, వాళ్ళ డాడీ స్కిన్ వచ్చింది, చాలా డ్రై ఉంటుంది. వాడికి చాలా ఎక్స్ట్రీమ్ మాయిశ్చరైజేషన్ కావాలి స్కిన్కి. బట్ ఎన్ని యూస్ చేసినా నాకు అవ్వలేదు. బట్ నేను ఒక టైంలో నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, వాడికి స్నానం చేయించేటప్పుడు కూడా మనము మాయిశ్చరైజేషన్ ప్రిఫర్ చేయాలి కదా అనిపించింది. ఆఫ్టర్ యూజింగ్ దిస్ సోప్ గైజ్ నాకు నిజంగా వాడి స్కిన్ చాలా స్మూత్ అవుతుంది. అండ్ ఇది అంత రిజల్ట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంట్లో బేబీ స్కిన్ పిహెచ్ లెవెల్స్ వేరే ఉంటాయి కదా. సో దీంట్లో పిహెచ్ లెవెల్ 5.5 ఉంది, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాంటెడ్ టు ద బేబీ స్కిన్. మా వాడికి స్నానం చేసి మాట్లాడుకుందాం రండి. సో ఇందాక చెప్తున్నాను కదా సోప్ గురించి, ఇందులో మనకి షియా బటర్, ఆలివ్ ఆయిల్, అవకాడో, ఓట్ మీల్ ఇవన్నీ ఉన్నాయి. సో దట్ మన పిల్లల స్కిన్కి కావాల్సిన కంప్లీట్ నరిష్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో గైజ్ ఎటువంటి పారాబెన్ లేదు. ఇది సోప్ ఫ్రీ కూడా, సోపే కానీ సోప్ ఫ్రీ కూడా. అంటే పిల్లలకి హ్యాపీగా సేఫ్గా యూస్ చేసుకునే ప్రోడక్ట్ అనమాట. అందుకే నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ప్యాక్స్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సింగిల్ ప్యాక్ నుంచి మల్టిపుల్ ప్యాక్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. యూ కెన్ ఆల్సో స్టార్ట్ గైజ్. పిల్లల స్కిన్కి చాలా కేర్ తీసుకోవాలి కాబట్టి డెఫినెట్లీ నేను చెప్తాను, స్టార్ట్ యూజింగ్ దిస్, యూ విల్ ఆల్సో లవ్ ఇట్. అండ్ బై ద వే ఇది దీంట్లో వచ్చిన సోప్ ట్రే. మేఘన్ కృష్ణాష్టమి డ్రెస్. అబ్బాయిలకి నిజంగా ఆప్షన్స్ ఎక్కువ ఉండవని అప్పట్లో విజయ్ చెప్తే ఏంటా అనుకున్నా. అరే జిప్ ఎదురదింది. ఇప్పుడు వీడికి షాపింగ్ చేస్తుంటే తెలుస్తుంది. ఫైనలీ మేము అనుకున్న డ్రెస్ కుదరలేదండి. చాలా స్ట్రగుల్ తర్వాత ఒకరి డ్రెస్ సెట్ అవ్వాలంటే ఎన్ని ట్రయల్ చేయాల్సి వచ్చింది తెలుసా. ఒకసారి లుక్ వేసుకోండి, ఇక్కడ ఎన్ని ట్రై చేసామో. అన్నీ పెద్దగా అయిపోతున్నాయి. మేమేమో పెద్దగా లేము, చిట్టిగా ఉన్నాం మేము కదా. ఇప్పుడు ఇది మనం ఒక చిట్టి దండ వేసుకున్నాం. పులిగోరు, అరే ఇది కూడా పెద్దగా అయిందిరా నీకు. అలా ఎలాగరా ఇలా అయితే. ఏ పులిగోరు రెడీ. వాడు మధ్యలో అటు ఇటు తిరుగుతున్నాడు కదా అని చెప్పేసి వాడికి రెడీ చేయించి తర్వాత నేను మళ్ళీ రావాల్సి వచ్చింది. ఈ స్టిక్కర్స్ నేను తిరుపతిలో తీసుకున్నా, తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇలాగే అనుకొని పూజ రూమ్కి అనుకొని తీసుకున్నా. బట్ అప్పటి నుంచి కుదరలేదు చేయడానికి. ఫైనలీ ఈరోజు కుదిరింది, కృష్ణాష్టమి స్పెషల్.
ఇది సగం కంప్లీట్ అయింది, సగం కంప్లీట్ అవ్వలేదు. యాక్చువల్లీ సరిపోతుందిలే అనుకున్నా కానీ కుదరలేదు. బట్ ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు చూసి తెచ్చుకోవాలి. ఇదొకటి అంటే బార్డర్ గురించి చెప్తున్నాను. త్రూ అవుట్ వస్తుందని అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ నిజంగా మా ఇంటికి ఈసారి కృష్ణుడు వచ్చానని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఇప్పుడు చూద్దాం పదండి. యా, ఇది కరెక్ట్, డన్. ఇప్పుడు మా కృష్ణుడు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. కృష్ణ వచ్చేసాడు. దాకా మేఘన్ మనం కృష్ణని ఓపెన్ చేద్దాం. కమ్, ఇది మనం ఓపెన్ చేద్దాం. చిట్టి కృష్ణయ్య. ఏ కృష్ణయ్య ఎవరు? దా కూర్చో. ఎవరు చెప్పు? కృష్ణ. ఓం చేయాలా? సారీ, ఓం. సారీ కృష్ణ, నేను ఇమిటేట్ చేయకూడదు. ఓం చేయాలి, నువ్వు చేయి. ఓం. ఓం చేయాలా? ఓం చేద్దాం. లోపలికి తీసుకెళ్ళి ఓం చేద్దాం. అయితే ఇది చాలా వెయిట్ ఉంది, అందుకే నేను లేపలేకపోయాను. సో ఇది ఇత్తడితో చేసిన కృష్ణుడి విగ్రహము. అంటే ఇది డెకరేషన్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చు. ఊరికే ఇంట్లో షోకేస్ పెట్టుకుంటాం కదా, అలా కూడా మెయింటైన్ చేయొచ్చు అంటండి. ఎక్కడ తీసుకున్నారు ఎంత అని మాత్రం అడగకూడదు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. వెయిట్తో హలో, నేను ఇక్కడ కృష్ణకి కిసిస్తున్నావా? తప్పు. ఓం చేయాలి నాన్న. ఓం చేయనా? తప్పు 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 తప్పు. ఇలా చేసి ఓం చేయి. సారీ కృష్ణ, చెప్పు. నేనేం చేయొద్దు, నేను కిసి నీకు ఇవ్వలేదు, సారీ, ఇంకొకసారి ఇవ్వను. చెప్పు. ఎందుకు అలా చూస్తున్నా? ఇస్తావా? కిసి ఇస్తావా? కృష్ణనా? ఓం చేయాలి నాన్న. సో వెయిట్తో పాటు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ పడింది. అంటే ఇత్తడి అని చెప్పాను కదా, దానికి అనమాట. నెంబర్ ఆఫ్ కేజెస్ని బట్టి ఉంటుంది. నేనే లేపలే, నువ్వేం లేపుతావు చెప్పు. పక్కకి రా. మేఘి, నువ్వు కూడా కృష్ణలా రెడీ అవుతావా? ఇలా రెడీ అవుతావా నువ్వు కూడా? అంటే ఆయనకి రౌండ్ బొట్టు కంటే నిలువు బొట్టు అంటారు కదా, నామాలు, అలాగే అందంగా ఉంటారని ఏదో ట్రై చేసా. బాగుంది. జై జా ఓం. ఎవరు వద్దు, అందరూ మేఘన్కి. ఎవరు మేఘన్ పార్టీ కాదు. ఆడుకుంటున్నాడు. ఇంతమంది ఉంటే అందరితోటి అందరినీ ఆడుకుంటున్నాడు. ఓకే, సో ప్రసాదాలకి ఐవ్ గాట్ దిస్. ఇదేంటంటే స్పెషల్, కృష్ణుడికంట చప్పన్ భోగని ప్రసాదం పెడతారంట. అంటే 56 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో అది ఎందుకో తెలీదు, మరి విన్నాను, లాస్ట్ ఇయర్ విన్నాను, అందుకని ఈ ఇయర్ కూడా నేను ట్రై చేద్దామా అనిపించింది నిన్న. మర్చిపోయా. ఈ బొమ్మ నేను కృష్ణుడిని రాత్రే తీసుకొచ్చామండి. ఎంత గుడ్ బాయ్ నాను. కమ్ కమ్ కమ్. ఎంత గుడ్ బాయ్ నువ్వు. ఇందాక ఇక్కడ పెడితే ఇది తీసుకెళ్ళి బయట పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము పూజ స్టార్ట్ చేద్దాం. ఓకే గైజ్, ఇది నాకు తెలిసి మీ అందరికి తెలిసే ఉండొచ్చు, బట్ నాకు అంటే ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో తెలిసింది, బట్ కొంచెం లేట్గా తెలిసింది. ఏంటంటే దీపాలకి ఎప్పుడు బొట్టు అనేది కంపల్సరీ ఉండాలంట. బొట్టు లేకుండా దీపం ఉండకూడదంట. సో దీపం వెలిగించే ముందు బొట్టు మాత్రం డెఫినెట్లీ. స్వీట్స్ బాక్స్.
అంతే. తినేసాము మేము. మా మమ్మ నచ్చింది మాకు. ఇప్పుడు స్నాక్స్ తింటున్నాము. తినేసి కొంతసేపు బజ్జుందాం. మళ్ళీ 5 o'clockకి లేచి రెడీ అయితే మనము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు లాస్ట్ ఇయర్ కృష్ణ రెడీ అయ్యాం, గుర్తుందా? సో అందరూ కలిసి ఒక ఈవెంట్ చేస్తున్నారండి ఇంట్లోనే, సేమ్ నైబర్హుడ్లోనే. సో 4-5కి లేచి అలా రెడీ అయ్యి మనం వెళ్దాము. అక్కడ చాలామంది రాధాలు ఉంటారు తెలుసా? చాలామంది కృష్ణాలు కూడా ఉంటారు. నువ్వు కూడా కృష్ణానే ఈరోజు. కృష్ణ రెడీ అవుదాం, ఓకేనా? కొంచెం బొజ్జుందాం పొద్దున్నాను. అబ్బా, ఇన్ని సెట్ చేసుకునేసరికి మా వాడు ఇంత గందరగోళం చేశాడు తెలుసా? సరే, ఇప్పుడు మనం ఫస్ట్ డ్రెస్ వేసేసుకుందాము. ఇది దాని నుంచి పాపం మీ 2 ఈకలని అటు ఇటు ఇల్లంతా గందరగోళంగా ఆడుకుంటూనే ఉన్నాడు. ఇది సెట్ చేద్దాం. కమ్ మేఘన్, ఇది కమ్. నిజంగా వీళ్ళే ఇంత అల్లరి చేస్తున్నారు. కృష్ణుడిని యశోదమ్మ ఎంత పాపం ఎన్ని కష్టాలు పడ్డారో ఆవిడ. మేఘి, ఇది ఇప్పుడు రెడీ చేసుకుందాం మనం. ఇది అన్నీ రెడీ అయ్యి మనము అక్కడికి వెళ్ళాలి. అక్క వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. నీకు తెలుసా? అరే ఒక సెకండ్. ఇది డ్రెస్. ఫస్ట్ డ్రెస్. గుడ్ బాయ్ కదా నువ్వు. అమ్మ చెప్పిన మాట వింటాడు. మా చిన్ని కృష్ణయ్య అమ్మ చెప్పిన మాట వింటాడు. అదే విన్నట్టే నటిస్తాడు, సేమ్ కృష్ణయ్య లాగానే కదా మేఘన్? నువ్వెవరు ఈరోజు నువ్వు చిన్ని కృష్ణయ్య కదా? చెప్పు, నువ్వు చిన్ని కృష్ణయ్య. అమ్మయ్య, ఏ గుడ్ కృష్ణుడు, చిలిపి కృష్ణుడు కాదు నువ్వు. వెరీ గుడ్ కృష్ణుడు ఈరోజు. వెరీ 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 గుడ్ కృష్ణయ్య. ఇది ఎక్కడ వేసుకుంటాం మేఘన్? ఇది ఎక్కడ వేసుకుందాం చెప్పు. అరే భగవంతుడా, ఏంటయ్యా నువ్వు ఇంత అల్లరాడుగా? వీళ్ళని చూస్తుంటేనే ఇంత ఇలా అనిపిస్తుంది. పాపం నిన్ను ఎలా భరించుంటారు. ఇది కూర్చో. ఇది ఏంటి చెప్పు అమ్మ, ఆ లోపు నేను రెడీ చేసేస్తుంది. మేఘన్ ప్లీజ్ సిట్ నాన్న, సిట్. గుడ్ బాయ్. మేఘన్ ఇది చూడు. ఇది ఏంటి? ఎవరిది చూడు. ఎవరది? నువ్వు ఎవరు చెప్పాలి. ఇది లోపల ఉంది. ఇది ఇంకొకటి ఉంది చూడు, ఇక్కడే ఉండాలి. ఫస్ట్ ఇది పెట్టేసుకుందామా మనం. అరే ఆగ్రా, రే రామా భగవంతుడా, అయ్యో రామా, ఏంటిది? మొదలు పెడదాం మనం. ఏమైందంటే ఇది ఇక్కడ కాళ్ళకి వేసుకుందాం మనం, ఓకేనా? మదర్స్ సున్నితంగా డీల్ చేస్తే పిల్లలు డీల్ చెయ్యనివ్వరు. అదేంటో మేము కూడా వైల్డ్ అవ్వాలి వాళ్ళలాగా కదా మేఘన్? అమ్మకి అల్పు వచ్చేసింది మేఘి. ఇది ఎవరిది? ఏంటిది? ఇది ఇంకొకటి సెకండ్ వన్. ఓకే, ఇది పట్టీలు గల్ అంటాయి. ఇది చేతికి పెట్టుకుందామా? ఇది చెయ్యి, హ్యాండ్. ఇది హ్యాండ్ ఎక్కడ? వెజ్ యువర్ హ్యాండ్, షో మీ యువర్ హ్యాండ్. దిస్ ఇస్ యువర్ హ్యాండ్. ఓకే, ఇది హ్యాండ్కి. ఎంతో ప్రేమగా, ఓపికగా, ప్రశాంతంగా చేద్దాము, రెడీ అవుదాము, వీళ్ళని రెడీ చేద్దామని అనుకుంటాం. కానీ నిజం చెప్పండి, ఎంతమంది మదర్స్ ఇలాగే పైన పడి కింద పడి హడావడిగా చెమటలు కక్కుతూ, స్వెట్టింగ్ ఉంది. నీకు అర్థమవుతుందా? AC 16లో పెట్టినా నాకు స్వెట్ వస్తుందంటే అర్థం చేసుకో. ఇది పట్టీలు, దిస్ ఇస్ బ్యాంగిల్. ఇప్పుడు ఇది వేద్దాం మేఘన్కి. ఇది గివ్ పంచ పొడిగా అయింది చిన్ని కృష్ణయ్యకి. పంచ ఈరోజు ఇది పట్టుకో, ఇది పట్టుకో. ఓకే, అమ్మా తల వేస్తే మళ్ళీ ఇది నెక్ వేసే లోపు ఇది టెక్.
గివ్ అంటే వస్తావు, ఇక్కడ కూర్చో. విల్ ప్లే దిస్. ఓకే, ఇది 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3, దిస్ ఇస్ యువర్ comb. పట్టుకో. యా, గుడ్ బాయ్, గుడ్ బాయ్. సూపర్ ఉన్నారు మేఘన్, సూపర్. స్టాండ్ అప్. అందరికీ చెప్పు ఎలా ఉన్నారు మేఘన్. మేఘన్ ఎలా ఉన్నారు? ఏ ఇప్పుడు మనము హెయిర్ కోమ్ చేసుకుందాం. దిస్ ఇస్ యువర్ రబ్బర్ బ్యాండ్. ఓకే మేఘన్, మేఘన్. అరే అందరూ అక్క వాళ్ళు వెళ్ళిపోతారు, రాధలు అవి రెడీగా ఉన్నారు నీ కోసం. పాపం అందరూ ఫొటోస్ దిగుదాం కదా, డాన్స్ చేద్దాం. ఇది అమ్మకి ఒక్కొక్కటి గివ్. యూ గివ్, యు ఆర్ అ గుడ్ బాయ్. ఇఫ్ యూ డోంట్ గివ్, యు ఆర్ స్టిల్ అ గుడ్ బాయ్. అంతకుమించి ఆప్షన్ లేదు మమ్మీస్కి. ఇది గివ్ నాన్న. మనము కృష్ణయ్య వేసుకుందాం, పిల్లగా వేసుకుందాం. ఓకే, మా ఇంటి కృష్ణయ్యకి రింగుల జుట్టు ఉంటుంది, పిల్లకి అటు ఇటు కూడా ఉంటుంది. ఎందుకంటే మేము వేసేటప్పుడు ఒక చోట ఉండం. ఏ ఫ్లవర్స్ పెట్టుకుందాం మనం. మనకింత ఎందుకు మేఘన్, తల్లికి అడుగుతా. ఇదే ఎక్కువ మన చిట్టి పిల్లకకి. ఇదిగో ఇది తీసుకో, నువ్వు కావాలంటే ఇది తీసుకో, ఇది తీసుకో, ఇవన్నీ తీసుకో, కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడ కూర్చోవా ప్లీజ్. ఇదేదిరా, క్లిప్స్ ఏవిరా? టే క్లిప్ ఏదిరా? టే క్లిప్ ఏదిరా? నీకు ఇందాక ఒకటి మమ్మకి గివ్ అని చెప్పానే క్లిప్, అది ఏది మేఘన్? మేఘన్ క్లిప్ ఏది మేఘన్? క్లిప్ ఏదిరా? దా కమ్ కమ్ కమ్, ఇది టేక్, ఇది టేక్, కమ్ టేక్ 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 టేక్. దొరికాడు రా, దొరికేశాడు. ఇది టేక్. ఇది ఇలా 1 2. మిగతావన్నీ మేఘన్కే. బాగుందా? ఏ మేఘన్ బాగుందా? బాగుంది, ఇది బాగుంది. చిట్టి కృష్ణయ్య, రింగుల జుట్టు కృష్ణయ్య, కలి హెయిర్ కృష్ణయ్య, అల్లరి కృష్ణయ్య. అసలు నువ్వు అన్నిటికంటే పెద్ద అల్లరి కృష్ణయ్య నువ్వు అసలు. ఇది కొంచెం లెంత్ అయింది, ఇది మనం సెట్ చేసుకుందాం. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇది ఇది ఏం చేద్దాము ఇప్పుడు? ఇప్పుడు ఏం చేద్దాము చెప్పు నువ్వు. ఎవరది? మూత క్లోజ్ చేసావు. గుడ్ బాయ్. అగైన్ యూ డూ దిస్ అగైన్. ఏ ఈరోజు మా ఇంటి చిన్ని కృష్ణయ్యడి చెప్పు. ఎవరు చిన్ని కృష్ణ? ఎవరు ఎవరు? మేఘనే, మేఘనే చిట్టి కృష్ణయ్య. చెప్పు చెప్పు నన్ను. చిట్టి కృష్ణయ్య. ఇంకా వడ్డానం ఒకటి పెట్టుకుందాం, బొట్టు పెట్టుకుందాము. ఇంకా నేను కాదు, నువ్వు పెట్టుకోవాలి. నువ్వు బొట్టు పెట్టుకుంటావా? నేను పెట్టుకున్నాను మేఘన్. ఓకే, నా బొట్టు కాదురా పెట్టుకోమనింది. నీ బొట్టు వేరు, నీ బొట్టు వేరు. సరే నేనే పెట్టుకుంటా, నువ్వు వద్దు. సరే తొందరగా రెడీ అవుదాం కదా మేఘన్. నువ్వు గుడ్ బాయ్ కదా, చాలా గుడ్ బాయ్. మైక్ ఇస్తే కూర్చుంటావా మరి? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది, ఒకటే ఉంది, ఒకటే ఉంది. చిట్టి మా ఒకటే ఉంది. మా అమ్మ మేఘన్ మేఘన్. అది ఏం లేదురా, నువ్వు పీకేసావురా, లేకపోతే అది ఇందాక బాగానే ఉందిరా.
యాక్చువల్లీ ఇక్కడ మా అపార్ట్మెంట్స్లో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అక్కడికి తీసుకెళ్ళాను. అస్సలు అందరినీ చూసి ఏడుస్తూనే ఉన్నాడు. వాళ్ళలో కొంతమంది వీడికి తెలుసు, ఫ్రెండ్సే, ఆడుకుంటారు. కానీ అందరూ డ్రెస్సింగ్ అయిపోయి రెడీ అయిపోయి ఉన్నారు కదా, గుర్తుపట్టలేదు. ఫస్ట్ చాలా భయపడ్డాడు, ఏడుస్తూనే ఉన్నాడు. నన్ను గట్టిగా హగ్ చేసుకుని ఉన్నాడు. కనీసం దిగడం పక్కన పెట్టండి, కళ్ళు ఓపెన్ చేసి కూడా చూడలేదు. అందుకని ట్రై చేశాను, ఆడించి చూసాను, అవ్వలేదు. అందుకని ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి పడుకున్నాడు. ఇప్పుడు సైలెంట్గా మనం అనుకున్న ఫొటోస్ నీట్గా మెమరీస్ ఉండిపోతాయి కదా. ఫొటోస్ లాస్ట్ ఇయర్ తీద్దాం అనుకున్నా, మిస్ అయింది. బట్ ఈ ఇయర్ మాత్రం మిస్ చేయదలుచుకోలేదు. అందుకని ఫొటోస్ నీట్గా తీయాలి, మేమిద్దరం కలిసి ఫొటోస్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ ఫోటో షూట్ ప్లాన్ చేద్దాం. ఎన్నెన్నో అనుకుంటాం, కానీ ఏమవుతుంది మేఘన్? ఏది జరగాలో అదే అవుతుంది కదా. జస్ట్ అమ్మాయి పడుకున్నాడు కదా, ఇలా పడుకోబట్టి ఫోటో తీద్దామని అనుకున్నాను, అంతే. నువ్వేం చేసావు అప్పుడు చెప్పు? అక్కడ లేచాడు, ఇంకా అక్కడ పడుకోబెట్టాను, అక్కడ లేచాడు. ఇంకా సరే ఫొటోస్ తీసుకుందామా? హై బాయ్. ఫొటోస్ తీసుకుందాం మనం. ఇక్కడ నేను ఫ్లవర్స్ ఇస్తాను, నువ్వు అక్కడే కూర్చోవాలి, ఓకేనా? చూడు ఇలా, ఓకే? ఇలా ఇలా అడే ఇలా ఆగు, అది అలానే ఉంచు, చెప్తా. ఇలానే ఉంచు, ఇలా, ఓకే? ఇప్పుడు మేఘన్కి పైనుంచి ఫ్లవర్స్ ఇలా వేస్తాను. రెడీ? అస్సలు ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా రాలేదంటే మేము ఇంట్లో ట్రై చేసింది కదా. పిల్లలు ఫోటోగ్రాఫర్స్ ఎంత కష్టపడతారో ఇప్పుడు అర్థమవుతుంది. కొన్ని పోన్ ఏమైపోయిందంటే కృష్ణుడు కాస్త నారదులా అయిపోయాడు. నారద మహర్షి ఉంటారు కదా, ఆయనలాగా తయారైపోయాడు. ఏం ఎక్కడ మొదలు పెట్టాము, ఎక్కడ ఏమైంది, ఎక్కడ ఎలా తయారైంది చూసారా? మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే, ఏదో సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే, ఒక పూట మాత్రమే వీళ్ళని రెడీ చేయడానికి ఇంత గందరగోళం అయింది అని. అంటే ఆ రోజుల్లో దేవుళ్ళ కాలంలో పాపం నిజంగా కృష్ణుడి తల్లి ఎన్ని కష్టాలు పడిందో, అందుకే వాళ్ళని దేవుళ్ళు అని అన్నారు. బట్ మనకి కూడా ఇలాగా సంవత్సరానికి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక అకేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాలా కాకపోయినా ఇంకా అద్భుతంగాను ఇంకా దారుణంగాను కృష్ణాష్టమి మీరు కూడా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేను చెప్తా, ఇది మా కృష్ణుడి కదా. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులతో శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మా వారు మా కృష్ణయ్య దా అయ్యో ఇప్పుడు వచ్చింది ప్రేమ. చెప్పు నాన్న, బాయ్ బాయ్ చెప్పు అందరికీ. శ్రీకృష్ణాష్టమి, బాయ్ బాయ్.